ప్రార్థన కొరకై ముందుగా సహోదరులారా, మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఆ కాలం గూర్చి ఆ సమయం గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ ఎలాగోచునో అలాగే ప్రభు దినం వచ్చునని మీరు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనమును తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. తర్వాత మనం ఇంకొక మాట చదువుకుందాం. 10వ వచనం. మనము మేలుకొనియున్నను నిద్రపోచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. దేవుడు ఇచ్చిన లేఖన భాగాలను మన ఇంటిలో దేవాది దేవుడు దీవించుగాక. ఈ ఉదయకాల సమయంలో మరి ఈ చిన్న భాగాన్ని ప్రభు మన కొరకై మరి అనుగ్రహించుండగా ప్రార్థన పూర్వకంగా మనం ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ఇక్కడ ప్రభు రాకడను గురించి తెస్సలోనిక సంఘానికి పౌలు మరి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు రాకడను వారికి జ్ఞాపకం చేస్తూ వారి సిద్ధపాటును సరైనదిగా ఉండాలి అని, ప్రభు రాకడ కొరకై సరైన సిద్ధపాటు మీరు కలిగి ఉండాలి అని ప్రభు ఇక్కడ చాలా తేటగా పౌలు ద్వారా దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. తెస్సలోనిక సంఘానికి పౌలు ఈ ఉత్తరం రాసేటప్పుడు మొదటి అధ్యాయం కానించి 2వ అధ్యాయం 3, 4, 5 అధ్యాయాల్లో మరి ప్రత్యేకమైనటువంటి వివరణ వారికి ఇచ్చాడు. ప్రభు రాకడకు మనం ఎలాంటి సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి అనేది వారికి ఒక్కొక్క పత్రిక ద్వారా, ఒక్కొక్క అధ్యాయం ద్వారా ఒక్కొక్క హెచ్చరిక వారికి దయచేస్తూ మాట్లాడుతూ వారిని హెచ్చరిక చేసినట్లుగా మనము ఇక్కడ చూస్తాం అన్నమాట. మొదటి అధ్యాయంలో పౌలు వారికి నేర్పించిన సత్యాలు ఏంటంటే, పౌలు అలాగే తిమోతి, శీల ఈ ముగ్గురు కూడా వీరి పాత్ర ఈ అధ్యాయంలో చాలా బాగా కనపడుతుంది. మరి వారు దేవుని సంఘానికి మరి ఏమని చెప్పారు అనేది మనం చూస్తాం అన్నమాట. ఏమని బోధించారు అనేది చూస్తాం. మొదటి అధ్యాయంలో క్రైస్తవ జీవితం అనేది మరి ఇది ఆదర్శమైనటువంటి ఒక సంఘ జీవితంలో క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉండాలి అనేది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయం వచ్చేసి ఒక ఆదర్శమైనటువంటి సేవకుడు ఏ ప్రతిఫలాన్ని పొందబోతున్నాడు అనేది రాశాడు. 3వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి సహోదరుడు మరి ఎలాంటి విశ్వాసిగా జీవిస్తూ ఎలాంటి పవిత్రతలో ఉంటే మరి తాను దేవుని రాకడ కొరకే సిద్ధపడతాడు అనే విషయాలు రాశాడు. తర్వాత 4వ అధ్యాయంలో ఆదర్శపూర్వకమైనటువంటి నడత గురించి రాశాడు. అది విశ్వాసి నిరీక్షణ జీవితం ఎలా ఉండాలనేది తెలిపాడు దాంట్లో 4వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో వచ్చేప్పటికి ఆదర్శవంతమైన నడవడి అన్నమాట. నడవడి అది ప్రభు రాకడి దినానికి ఎంతగా దోహదపడుతుంది అనే విషయాలు రాశాడు. కాబట్టి ఈ యొక్క 5 విషయాలు మరి 5 అధ్యాయాల్లో పొందుపరిచి వారిని మరి పరిపూర్ణంగా ప్రభు రాకడ కొరకై సిద్ధపరచాలనేటువంటి ప్రభు ఉద్దేశమై ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఒక పక్కన దేవుని క్రైస్తవ జీవితం జీవిస్తూనే, ఒక ప్రక్కన మన సేవా ఫలితాన్ని అనుభవిస్తూనే, అలానే ఒక పక్కన మనం పవిత్రీకరించుకుంటూనే, ఒక పక్కన మనం నిరీక్షిస్తూనే, ఒక పక్కన మనం దేవుని రాకడ కొరకై పరిపూర్ణమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలని ఇక్కడ పౌలు వారిని తెస్సలోనికీయులకు మంచి సిద్ధపాటు అనేది వారికి పౌలు నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఈ సిద్ధపాటు సరైనదిగా లేకపోతే, మనం సరైన సిద్ధపాటు మనం పొందుకోలేకపోతే మన జీవితం చాలా మరి అర్ధాంతరంగా మనం ఈ లోకంలో జీవించిన జీవితమే వేస్ట్ అయిపోయింది ఒకనాక. కాబట్టి సరైన సిద్ధపాటు చాలా అవసరం.
కొన్నిసార్లు సేవ చేస్తూనే, కొన్నిసార్లు ఆత్మీయంగానే ఉన్నాను అనుకుంటేనే, కొన్నిసార్లు నా సరైన పవిత్రీకరణ నాకు ఉంది అనుకుంటేనే, మరి కొన్నిసార్లు నేను రాకడకు అన్ని విధాలుగా నేను సిద్ధపడి ఉన్నాను అనుకుంటేనే చాలా ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి లేకపోలేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అన్నమాట. అయితే ఇదే విషయాన్ని మరి పౌలు ప్రతి అధ్యాయంలో కూడా మీరు గమనించుకోండి, ప్రతి అధ్యాయంలో కూడా మరి ప్రభు రాకడను హెచ్చరికగా చూపించాడు అన్నమాట. నేను ఉదాహరణకి కొన్ని విషయాలు చెబుతాను. మొదటి అధ్యాయంలో 9-10 వచనాల్లో చూస్తే అక్కడ చెప్పాడు, అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి దిగువచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపుకు తిరిగిద్దరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. దేవుని రాకడ కొరకై సరైన సిద్ధపాటు కలిగినటువంటి క్రైస్తవుడు రాబో ఉగ్రత నుండి దేవుడు తప్పించడానికి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించినటువంటి విధానం ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది అన్నమాట. అదే 2వ అధ్యాయంలో 11వ వచనం చూస్తే, తన రాజ్యమునకు మహిమనుకు మిమ్మల్ని పిలుచుచున్న దేవుడు అని అంటాడు. తన రాజ్యమునకు మహిమకు పిలుస్తున్నాను అంటాడు అన్నమాట. కాబట్టి మొదటి అధ్యాయంలో దైవ ఉగ్రత నుంచి తప్పించి దేవుని మహిమ కొరకై సిద్ధపాటు అనేది మనం మొదటి అధ్యాయంలో చూడవచ్చు. అదే 2వ అధ్యాయంలోకి వచ్చేపాటికి మరి ప్రతిఫలం అంటే ఈ లోకంలో మనం దేవుని పని చేస్తున్నాం కదా, దేవుని కార్యాల్లో ఉన్నాం కదా, మరి ఇక్కడ అంతా కూడా మరి మనం ఏ ప్రతిఫలం కోరకుండానే మనం ఈరోజు ఈ లోకంలో సేవ చేస్తున్నాం కదా, సేవ అనుభవంలో మనం ఉంటున్నాం కదా. మరి ఇలాంటి సేవ అనుభవంలో ఉన్నటువంటి ఉచితంగా చేసేటువంటి పని పరిచర్యకు రెండోదిగా ఏంటంటే దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు అన్నమాట. అదే ప్రతిఫలం అంటే 2వ అధ్యాయము మీరు గనక 19వ వచనం కనుక చూస్తే అక్కడ ఉందన్నమాట. ఏలయనగా మా నిరీక్షణ, మా ఆనందము, మా అతిశయ కిరీటము ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమందు ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమ ఆనందమై ఉన్నారు. నిశ్చయముగా మీరే మా మహిమ ఆనందం. ఇక్కడ ఏదో ధనాన్ని, డబ్బును, లాభాన్ని ఆర్జించడం లేదు దైవ సేవకుడు. ఏం ఆర్జిస్తున్నాడంటే కొన్ని ఆత్మలను సంపాదించి వారు ప్రభు మహిమ ఎదురు నిలబడినప్పుడు వాళ్ళే మా జీతం, వాళ్ళే మా ఆనందం, వాళ్ళే మా మహిమ నిరీక్షణ అని పౌలు ఇక్కడ ఒక ఆదర్శమైనటువంటి సేవకుడు ఏ ప్రతిఫలం పొందబోతున్నాడు అనే విషయాన్ని 2వ అధ్యాయంలో రాశాడనమాట. లేకపోతే 3వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ఒక ఆదర్శమైనటువంటి సహోదరుడు లేకపోతే విశ్వాసి పవిత్రీకరణ జీవితం ఉండాలంటాడు. అంటే ప్రభు రాకడ కొరకు మనం ఎలాంటి పవిత్రత మనం సంతరించుకోవాలి అనేది అన్నమాట. అంటే ఎందుకు 3వ అధ్యాయంలో పవిత్రత నేర్పించాలని పౌలు ఉద్దేశం అంటే పరిశుద్ధకరమైనటువంటి జీవితంలోనే ప్రేమ అభివృద్ధి ఉంది. తర్వాత అభివృద్ధి అనేది చూడగలుగుతారు అన్నమాట. పరిశుద్ధత లేకుండా అభివృద్ధి పొందలేడు ఎవడు కూడా. ఈ లోకంలో ఎవడు కూడా పరిశుద్ధతలోనే అభివృద్ధి పొందాలి. అదే లెక్కలోకి వచ్చింది రేపు. పరిశుద్ధత లేకుండా అక్రమంగా జీవిస్తూ అభివృద్ధిలో నేను ఉన్నాను అనుకుంటే వాడు మోసపోయినట్టే అనమాట. ఆ అభివృద్ధి గురించి ఇక్కడ పౌలు మాట్లాడటం లేదు. ఏ అభివృద్ధి పొందాలంటాడంటే పరిశుద్ధతలో జీవిస్తూ నిజమైన అభివృద్ధిని మానవుడు కలిగి ఉండాలనేది. చాలా మంది పరిశుద్ధత లేకుండానే ప్రయాసపడవచ్చు, ఆత్మను సంపాదించుకోవచ్చు, లేకపోతే సంఘాలు కట్టవచ్చు, మందిరాలు కట్టవచ్చు, నేను పెద్ద గొప్ప అనుకోవచ్చు. కానీ రేపు ప్రభు దగ్గర వాడు డబ్బు అయిపోతాడు, దేనికి పనికిరాడు. అందుకనే పౌలు ఏం చెబుతున్నాడంటే ఇక్కడ 3వ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. తర్వాత మనం ఇక్కడ మనకు సమయం కొద్ది కాబట్టి నేను కొన్ని విషయాలు క్రోడీకరించి చెబుతున్నాను. పరిశుద్ధత లేకుండా అభివృద్ధి లేదండి. అభివృద్ధి అనేది లేదు, ఉండకూడదు కూడా. అసలు ఉండకూడదు కూడా. పరిశుద్ధతలోనే మనం
అభివృద్ధి పొందాలి. అది ఏ అభివృద్ధి అంటే ప్రేమలో, ముఖ్యంగా ప్రేమలో నువ్వు అభివృద్ధి పొందాలి. ప్రేమ లేకుండా నువ్వు ఏది చేసినా కూడా అది ఫెయిల్ అన్నమాట. దేనికి పనికిరాదు. అది ప్రేమతో చేయాలి. ఏది చేసినా కానీ ప్రేమతో చేయాలి, దయతో చేయాలి. మరి దేవుని వాక్యానుసారంగా చేయాలి. అది అది యొక్క ప్రభు యొక్క ఉద్దేశం అయి ఉంటుంది అనేది ఇక్కడ మనం పవిత్రీకరణలోనే ఉంది అభివృద్ధి అన్నమాట. అభివృద్ధి అనేది, ప్రేమాభివృద్ధి అనేది ఉందన్నమాట. ఇకపోతే నాలుగోదిగా మనం చూస్తే మరి ఆదర్శపూర్వకమైనటువంటి నడత అన్నమాట. అంటే ఏంటి ఆ నడత అంటే, ఒక విశ్వాసి దేవుని మీద ఉంచవలసిన నిరీక్షణ అనేది అక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. నిరీక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని 4వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటూ వస్తే, మీరు పరిశుద్ధతలో అభివృద్ధి పొందండి, ప్రేమలో అభివృద్ధి పొందండి అని చెప్పుకుంటూ వస్తూ క్రీస్తు రాకడ కొరకై మరి సరైనటువంటి నిరీక్షణ భావం కలిగిన వారిగా ఉండాలన్నమాట. ఎందుకు నిరీక్షణ అంటే, మనం ఎందుకు నిరీక్షణ ఉంచాలనంటే, 4వ అధ్యాయం కనుక మీరు చదివితే అర్థమైంది. అక్కడ మనం సదాకాలం ప్రభువుతో ఉండబోతున్నాం. మనం ఉండబోతున్నాం. మన ప్రభువుని చూడబోతున్నాం. మనం ప్రభువుని కలుసుకోబోతూ ఉన్నాం. అక్కడ మన ప్రభువుతో సదాకాలం ఉండబోతూ ఉన్నాం. కాబట్టి ఇది నిరీక్షణ ఇచ్చిన వారికి సాధ్యమైంది. నిరీక్షణ లేకుండా జీవించే వాళ్ళకి అసాధ్యమైంది. కాబట్టి 4వ అధ్యాయం అంతా కూడా మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మనం ప్రభువుని చూడబోతున్నాం, ప్రభువుతో రాబోతున్నాం, ప్రభువుతో మరి ప్రభుతో కలిసి శత్రువుతో యుద్ధం చేయబోతున్నాం, 1000 ఏండ్ల పరిపాలన జీవించబోతూ ఉన్నాం. తర్వాత మరి మధ్యాకాశంలో మంచి విందు మనం భోజనం చేయబోతున్నాం. మనం ఇక పరలోకమును కొనుక్కోబడి సదాకాలం ప్రభుతో ఉండబోతున్నాం. ఈ నిరీక్షణ ఇదంతా కూడా నిరీక్షణ అన్నమాట. ఈ నిరీక్షణతో ఉన్నటువంటి వాడు మరి సదాకాలం ప్రభుతో ఉండబోతున్నాం కాబట్టి నిరీక్షణ భావంతో జీవించాలి. 4వ అధ్యాయం కూడా అది మనకి జ్ఞాపకం చేస్తుంది. తర్వాత పోతే 5వ అధ్యాయంలో మరి ఆదర్శవంతమైన నడవడి గురించి చెప్పాడు. నడక అన్నమాట. ఇందాక 4వ అధ్యాయంలో నడత అంటే ప్రభు విషయంలో మనం ఉంచవలసినటువంటి విధానం, నిరీక్షణతో విధానం చూపిస్తుంది. 5వ అధ్యాయంలో వచ్చేప్పటికీ ఆదర్శవంతమైన నడవడి అన్నమాట. నడవడి ఎలా ఉండాలి అనేది, ప్రభు రాకడకు ఎలాంటి నడవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రభు కలుసుకోబోయే వాడికి, ప్రభువుని ఎదుర్కొనే వాడికి, ప్రభుతో కూడా ఏలుబడి చేసేటువంటి వాడికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి నడతల గురించి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. ఆ నడతలు మీకు జ్ఞాపకం చేస్తాను. అది మనం కనుక చూస్తే 5వ అధ్యాయంలో నుంచి 10వ వచనం కాడించి మరి 23వ వచనం వరకు కొన్ని ఉన్నాయి. అక్కడ నేను విషయాలు నేను కొన్ని చెప్తాను అన్నమాట. ఒకటి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనంలో, మనము మేలుకొనినను నిద్రపోవచ్చును, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను అని పైన ఇంకొక మాట చెప్పాడు. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలవడానికి దేవుడు నియమించలేదు అన్నమాట. మొట్టమొదటి ఏంటంటే, రక్షణ అనేది నడత ఉండాలి. రక్షణ అనే ఆ నడక నడవాలి. ఒక రక్షణ పొందినటువంటి వాడు ఎలాంటి నడక అవసరమో ఆ నడక అవసరం అది వాడికి. రక్షణ లేనటువంటి వాడు నడత కాదు మనకు కావాలి. రక్షణ పొందినటువంటి వాడు, ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు, ప్రభుని ఎదుర్కోబోతున్నాం, మనం ప్రభువును కలుసుకోబోతున్నాం. కాబట్టి మనకి ఎలాంటి నడత అనేది ఉండాలి అనేది ప్రభు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. రక్షణ పొందాలి. ఆ రక్షణే మనల్ని దేవుని యొక్క రాకడ కొరకే మనల్ని సిద్ధపాటు చేసేదిగా ఉంటుంది అన్నమాట. రెండవదిగా మనం చూస్తే మరి 11వ వచనంలో చదువుతాను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించుకొనుడి, క్షేమాభివృద్ధి కలగజేసుకొనుడి. ఆదరించుకోవాలంటాడు ఇక్కడ. ఒకరికొకడు ఏం చేసుకోవాలా? ఆదరించుకొని ఏం చేయాలా? క్షేమాభివృద్ధి చేసుకోవాలి. ఒకరినొకడు ఆదరించుకొని క్షేమాభివృద్ధిలో ఉండాలి. కాబట్టి ఒకరి ద్వారా ఒకరు నీతో నాకేం పని లేదు అని అనటానికి లేదు ఇక్కడ. క్రైస్తవుడు అట్లా అనకూడదు. కొన్నిసార్లు నీది నేను చూసుకో, నాది నేను చూసుకుంటా, ఇలాంటి చెత్త పదాలు రాకూడదు మనకి. కొన్నిసార్లు వస్తుంటుంటాయి అన్నమాట. నేను చేసిందే అని అనేటువంటి అభిప్రాయం, అలాంటి మాటలు వస్తుంటాయి అన్నమాట. నేను చేసేదే కరెక్ట్ అనేది అన్నమాట. అది ఎప్పటికీ కాదు. అది సాతాను తలంపు కానీ అది దేవుని తలంపు కాదు. అది
దేవుడేమంటున్నాడు, నువ్వు నేను ఈ లోకాన్ని విడిచేంత వరకు కూడా ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగజేసుకునే విషయాల్లో ఉండాలి. పంతాలు పట్టింపులు దక్కించుకునే విషయాల్లో ఉంటే నీకు అది అది కరెక్ట్ కాదనమాట. ఆత్మీయుడికి ఉండాల్సినటువంటి లక్షణం కాదు అది. చాలాసార్లు ఇలాంటి స్వభావంతో ఉంటుంటాం మనం. అందుకని ప్రభు చెప్పాడు, ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మీరు ఒక్కడికొక్కడు ఏం చేసుకోవాలా, క్షేమాభివృద్ధి కలుగ చేసుకోండి అంటాడు. ఒకటి రక్షణ పొందండి, రెండోది క్షేమాభివృద్ధి కలుగ చేసుకోండి, ఆదరించుకొని ఒకరినొకడు ఆదరించుకొని క్షేమాభివృద్ధి కలుగ చేసుకుని అంటాడు. మూడవది 13వ వచనం చదువుతా, 5:13, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలుగా ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను, మరియు ఒకరితో ఒకడు సమాధానము కలిగి ఉండాలి అని అంటాడు. కాబట్టి కొన్నిసార్లు మన పనే చూసుకుంటుంటాం కానీ సమాధానం చూసుకోవాలన్నమాట. సమాధానం అవతల ఎలాంటి సమాధానంతో ఉన్నాడు అనేది మనం ఎరగం. కొన్నిసార్లు పని చూసుకొని వెళ్ళిపోవడం అవతలకి, మన పని జరిగిందా లేదా అంతే. కానీ ఇది ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే అది ఈ పని ఫెయిల్ అయింది. కాబట్టి పనిలో ఏముండాలంటే సమాధానం ఉండాలి. పనితో సమాధానం పడినటువంటి వాడే అన్నమాట. పనిలో మన తోటి జత పనివారు మనతోటి సహకారంగా ఉండి చేసేటువంటి పని సమాధానంతో కూడినటువంటి పని అన్నమాట. కాబట్టి సమాధానంతో మనం నడవాలి. ఈ లోకం సమాధానంతో నడవడి మన నడక ఉండాలి. సమాధానం లేకుండా ఏ నడక నడకూడదని జ్ఞాపకం చేసుకోండి. అది మూడవది అన్నమాట. నాలుగవది ఏమంటాడంటే 15వ వచనం చదువుతా, ఎవడును కీడుకు ప్రతి కీడు ఆయనను చేసుకొని చూసుకున్నాడు. మీరు ఒకని ఎడల మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకున్నాడు. ఎల్లప్పుడూ మేలైన దాని యందు అనుసరించి నడుచుకుని. అంటే ఇక్కడ కింద ఒకటి 3 ఏమన్నాడంటే మేలైన దాని యందు మేలైన దానిని వెంటాడాలంటాడు. మేలైంది ఏదో చేయాలంట. మేలు కాని దాన్ని మనం దాన్నే పట్టుకొని ఎక్కువ చేయకూడదు దాన్ని. కాబట్టి దేవునికి, సంఘానికి, ప్రజలకు ఏది అది అభ్యంతరం కలిగించేదో దాన్ని వదిలేసేసుకోమంటాడు. అది వదిలేస్తేనే నువ్వు మేలైన దాన్ని చేయగలుగుతావు, లేకపోతే మేలైన దాన్ని నీ వల్ల కాదు చేయాలంటే. కాబట్టి మేలైంది చేయాలి అన్నమాట. ఇకపోతే 5వదిగా అన్నమాట. 5వదిగా ఏమంటున్నాడంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అంటాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. కాబట్టి మనం ఏదైనా కానీ మన ముఖ వర్చస్సులోనే ఆ విధానాలు కనపడతాయి. మనం చేసేది అది ఎలాంటిది అనేది, మనం అంటే సంతోషంగా ఉన్నామా లేదా అనేది మనం ఉంటాయి. ఇప్పుడు ఏబేలు కయ్యను ఉన్నాడు. ఏబేలు అర్పణ చేసుకొచ్చాడు, కయ్యను కూడా అర్పణ చేసుకొచ్చాడు. కానీ ఒకరి ముఖంలో సంతోషం కనపడింది, ఒక ముఖంలో సంతోషం కనపడలేదు. సంతోషం కనపడకపోయేపాటికి ప్రభు వచ్చి ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది. ప్రశ్నిస్తే దానికి సరైన సమాధానం కూడా లేకుండా పోయింది ప్రభు దగ్గర కూడా కనీసం. కాబట్టి సంతోషం అనేది చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో సంతోషం, ఆనందం కనపడాలి. లోపల ఎన్ని బాధలు ఉండండి, ఎన్ని కష్టాలు ఉండండి, సంతోషం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సంతోషంతో కనపడాలి, సంతోషంగా జీవించాలి, ఆనందంగా గడపాలి. నీ ముఖంలో ఆధ్యాత్మికమైన ఆనందం అనేది కనపడుతూ ఉండాలి అనేది ఇక్కడ అలాంటి నడవడి నీలో ఉండాలి ప్రభు వచ్చేపాటికి అన్నమాట. తర్వాత ఇక మనం చూస్తే తర్వాత ఇంకొక మాట చదువుదాము. మరి ఎల్లప్పుడూ అన్నమాట ప్రార్థన చేయడు, ఎడతెగక ప్రార్థన చేయడు అంటాడు. ఎడతెగని ప్రార్థన ఇది అనమాట. ఎన్నోదంటే 6వది అనమాట. 6వది ఎడతెగని ప్రార్థన అనేది చాలా అవసరం అనమాట. తర్వాత మరి ఎడతెగని ఆరాధన అనేది అవసరం. కృతజ్ఞత అన్నాడు ఇక్కడ. ఆరాధన అనేది ఇంపార్టెంట్. ఆరాధన అంటే ప్రభువుకు చెల్లించుకోవడం, కృతజ్ఞత ఆస్తులకు చెల్లించుకోవడం, అర్పించడం అన్నమాట ఆరాధన. కాబట్టి నువ్వు జీవితంలో ఎలాగూ ఫలిస్తున్నావో ఆ విషయాలను ప్రభువుకు ఆరాధన రూపంలో అర్పించుకోవాలన్నా. ఆరాధన రూపంలో అర్పించుకోవాలి. చాలా మంది కాయలు, పూలు, అవి ఇవి లోక పద్ధతుల్లో లోకంలో సంబంధించినటువంటి వాటన్నిటిని ఈరోజు వచ్చిన పాలు, ఈరోజు వచ్చిన పుష్పించిన పుష్పాలు, ఈరోజు వచ్చిన ఇవి కాదు కావాల్సిన ప్రభుకి. స్వచ్ఛమైన ఇవి కాదన్నమాట. నువ్వు ఎంత ఎదిగావో అంత ఆరాధన రావాలి. నీ ఆరాధనలు అంత అభివృద్ధి కనపడాలి అనేది ఇక్కడ 6వది అనమాట, 7వది అనమాట.
తర్వాత 8వదిగా ఏమంటాడంటే ఆత్మను ఆర్పుకుడి. ప్రభు వచ్చే సమయానికి ఆత్మ ఆరిపోయి ఉండదు. బుద్ధి లేని సైనికులు 10 మంది బయలుదేరితే 5 దీపాలు ఆరిపోయి ఉండే అక్కడ. తర్వాత వాళ్ళు ఆశ్చర్యం ఏంటంటే మళ్ళా ముట్టించుకోవడానికి చాలా ట్రై చేశారు, కుదరలా. తర్వాత వాళ్ళు గమనించింది ఏంటంటే నూనె లేదు దాంట్లో. వెంటనే వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళని అడిగారు. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మీకు మాకు సరిపోదేమన్నా తెలివి కల సమాధానం చెప్పారు వాళ్ళు కూడా. కాబట్టి వారు జీవితం వేస్ట్ అయిపోయింది, తలుపు వేయబడింది. ఎంత 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 భయంకరమైన పరిస్థితి అంటే మనం చెప్పలేము. అది తట్టుకోలేటువంటిది. కానీ తర్వాత ఇంకొక మాట వినాల్సి వచ్చింది వాళ్ళు. ఏంటంటే మీరెవరో నేను మాకు తెలియదా అన్నాడు. లోపల నుండి తలుపు వేయబడిన తర్వాత మీరెవరో నేను తెలియదు అన్నాడు. చాలా అవమానం అది అన్నమాట కదా. కాబట్టి ఆత్మను ఆర్పేసుకుంటే వచ్చే పర్యవసానాలు అలా ఉంది. అసలు భయంకరకుండా ఆత్మను ఆర్పకూడదు. ఎలా ఉన్నావో నీ ఆత్మ నీకే తెలుసు. అది నా ఆత్మ నాకు తెలుసు. నేను ఆరిపోయి ఉన్నానా, వెలిగించబడ్డానా అనేది నీకు తెలుసు, నాది నాకు తెలుసు. కాబట్టి మనం అందరం కూడా ఒకటి జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇక 9వదిగా ఉన్నాయంటే నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో వరం, దాని విషయంలో నిర్లక్ష్యం అనేది పనికిరా అంటాడు. నిర్లక్ష్యం అనేది పనికిరావంటే ప్రవశించడం ఇచ్చాడా, లేకపోతే పరిచర్య చేయటం ఇచ్చాడా, ప్రార్థన చేయటం ఇచ్చాడా, ఆత్మను సంపాదించడం ఇచ్చాడా, ఏది ఇచ్చాడో తెలియదు, మాకు తెలీదు. అయితే దేవుడు ఏమంటాడంటే ఆ విషయాల్లో నువ్వు సరైనటువంటి భావన అనేది కావాలి. అంటే ఆ పని చేస్తున్నావా లేదా, ఆ పని కొనసాగిస్తున్నావా, ఆపేసావా అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం చేయాలి. చేస్తేనే మనకి ఆ దేవుడు నిన్ను చూసి ఆనందించేవాడుగా ఉంటాడు అన్నమాట. ఇకపోతే చివరిగా అనమంటాడు ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి అని అంటాడు. ప్రతి విధమైన కీడుకు ఎలా ఉండాలి, దూరంగా ఉండండి అంటాడు. అప్పుడే ప్రభు రాకడకు మనం పరిపూర్ణంగా సిద్ధపడగలం. ఎన్నో కీడులు ఉన్నాయండి. 7 దినాలు రోజులు పెరుగుతున్నా కొలది కీడు ఎక్కువగా ఉంది. కీడులు అన్ని ఎన్నో కీడులు చూస్తున్నాం మనం. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట అన్నాడు, నీతిమంతులు కీడును చూడకుండా కొనిపోబడుతూ ఉన్నారు అని అన్నాడు. అంటే రాబోయేవి మంచి కాదు, కీడు రోజులు మనం చూడబోతున్నాం. కీడు విషయాలు, కీడు సంగతులు ఇప్పుడు చూస్తున్నాం ఎన్నో అన్నమాట. పగడాలో ప్రవీణ్ అన్న విషయంలో చూసాం కదా, ఎంత కీడు జరిగిందో పాపం అన్న విషయంలో. కీడు రోజులు ఎన్ని ఎందుకు జరిగింది, ప్రవీణ్ అన్నకు ఎందుకు ఇలా జరిగింది అని అంటే ఎందుకు జరిగిందంటే ఇది కీడు రోజులు. ఇవి కీడులో ఉన్నాం. ప్రతి మనుషుడు కీడు చేసేవాడే. ప్రతి మనుషుడు తంత్ర కొట్టారని రాయబడింది బైబిల్లో. ఏ మనుషుడు నమ్మదగినటువంటి వాడు కాదనమాట. మేలు చేస్తానంటాడు, తీరా మోసి కీడు చేసి చూపిస్తాడు మానవుడి విశ్వాసం. కాబట్టి తోటి లోకంలో పనికి మాలినటువంటి వాటి విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నా కానీ మరి నిజమైనటువంటి మానవుడు, తోటి మానవుడి విషయంలో ఒక మానవుడు మేలు చేసేటువంటి విధానాలు ఎక్కడ కూడా కనపడట్లేదు, ఏడ కూడా కనపడట్లేదు. అలాంటి దినాల్లో మనం ఉన్నామన్నాడు. అందుకని ఏమన్నాడంటే ప్రతి విధమైన కీడుకు మీరు దూరంగా ఉండండి అని అన్నాడు. ఏమో దూరంగా ఉండకపోతే ఏమైతే తెలుస్తుందా, రేపు ఆ పర్యవసానాలు అనుభవించాల్సి వచ్చింది. అవి చాలా తీవ్రంగా ఉంటాయి, కఠోరంగా ఉంటాయి. ఈ రోజు ఏముంది, ఎవడు చూడలేదని చెప్పేసి నిన్ను పొడి చేసి చంపేసేయవచ్చు. కానీ అది పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే అది ఎవడు కూడా ఊహించలేడు. అందుకని ప్రభు ముందుగా చెబుతున్నాడు, ప్రతి విధమైన కీడుకు మీరు దూరంగా ఉన్నాడు అని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాడు ప్రభు. కాబట్టి ఈ 10 రకాలైనటువంటి ఈ నడతలు సరైనటువంటి సిద్ధపాట్లు ఉంచుకున్నప్పుడు ప్రభు చక్కని భవిష్యత్తుని ప్రసాదిస్తాడు. అపోస్తలుడైన పౌలు ఈ తెస్సలోనికీయులకు ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఇన్ని అనుభవాలు అంటే ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వారికి అనమాట నేర్పిస్తూ వచ్చాడు. మరోసారి జ్ఞాపకం చేస్తాను, ఆదర్శవంతమైనటువంటి సంఘంలో ఉన్నప్పుడు నిజమైన క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తాడు. అది మొదటి అధ్యాయం, తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, మొదటి పత్రిక. రెండో అధ్యాయంలో ఆదర్శమైనటువంటి సేవకుడు అతడు ఎలాంటి ప్రతిఫలం పొందబోతున్నాడు, దీవెనలు పొందబోతున్నాడు, రేపు బహుమానం పొందబోతున్నాడు అనేది 2వ అధ్యాయం. 3వ అధ్యాయంలో వచ్చేపాటికి ఆదర్శవంతమైన
సహోదరుడు లేక విశ్వాసి ఎలాంటి పవిత్రతలో ఉంటే ఎలాంటి దీవెనకరమైన విషయాలు నిరీక్షణతో ఉంటే ఎలాంటి ఆనందంలో పాల్గొంటాడు అనేది రాశాడు. 5వ అధ్యాయంలో వచ్చేప్పటికి ఎలాంటి నడత ఉంటే ఆదర్శవంతమైనటువంటి ఒక మంచి విశ్వాసి ఎలాంటి నడవడి ఉంటే ప్రభు రాకడకు సిద్ధపడతాడు అనేది ఆ నడతల గురించి కొన్ని చెప్పాను ఒక 10. అవే కాదు ఇంకా చాలా ఉండి అవన్నీ ప్రభు మన జీవితంలో ప్రభు మనకు అనిపించను కాక మన ప్రార్థన జీవితం సక్సెస్ఫుల్ గా చేసి రానున్నాను దేవుని మహిమ కొరకై ఆయన మనం సంసిద్ధం చేయదు కాక. దేవుడి చిన్న భాగాన్ని దీవించి ఆశ్రయించి అందరికీ ప్రైజ్ ప్రైజ్ లార్డ్.